వా బాగా వచ్చినాయి సాయి, చాలా బాగా వచ్చినాయి. రచించుకొని చూడాలి. హాయ్ అండి, ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఇడ్లీ అండి. మామూలుగా ఇడ్లీలో మేము రెస్టారెంట్ ఇడ్లీ, బండి టైప్ ఇడ్లీ 2 రకాలు చూపిస్తాం. అది కూడా పూర్తి కొలతలతో టిఫిన్ సెంటర్లో ఏ విధంగా చేస్తున్నారో అదే విధంగా మీకు ఇడ్లీ చూపించడం జరిగిందండి. కొత్తగా నేర్చుకునే వారికి కూడా ఇది చాలా ఉపయోగం ఉంటుంది అనుకుంటాము. సాయి, ఇప్పుడు మనం కొలతలు క్లియర్గా చెప్పాలి సాయి. ఓకే సార్. ఫస్ట్ ఏం పోస్తున్నాం? ఇప్పుడు కొలత ఇప్పుడే చూపిస్తాను నేను. సాయి, ఇప్పుడు మనం కొలతలు కూడా క్లియర్గా చెప్పాలి సాయి. చెప్పేస్తా. ఎంత తీసుకుంటున్నాం ఇప్పుడు మనం? 1/2 kg సార్. 1/2 kg ఏం తీసుకుంటున్నావు? మినపప్పు త్రిబుల్ ఆర్స్, కంపెనీ పేరు వచ్చేసి కంపెనీ వచ్చి మినపప్పు త్రిబుల్ ఆర్స్. 1/2 kg మినపగుండ్లు తీసుకుంటున్నాం. త్రిబుల్ ఆర్స్ తీసుకుంటున్నాం అండి. 1/2 kg పోయి సాయి, నేను కొలత చూస్తుంటున్నా. పోయి 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 ఇంకా పోయి, ఇంకా 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 కొంచెం, ఇంకా కొంచెం. రైట్, 1/2 kg మినపగుండ్లు తీసుకున్నామండి. నెక్స్ట్ వచ్చేసి ఏం తీసుకుంటావు సాయి? ఇడ్లీ రవ్వ సార్. ఇడ్లీ రవ్వ ఎంత తీసుకుంటున్నావు? కేజీన్నర. అంటే ఇక్కడ 1/2 kg మినపగుండ్లకు కేజీన్నర. 1 kg తీసుకుంటే 3 kg ఇడ్లీ రవ్వ తీసుకోవాలి. ఓకే, ఇడ్లీ రవ్వ ఏ కంపెనీ తీసుకున్నావు? ఇది సార్ కాటన్ ఇడ్లీ రవ్వ. ఇంకేది బాగుంటుంది కాటన్ కాకుండా? పోయి సాయి 1.5 పోసాయి, మొత్తం పోసాయి ప్యాకెట్. మహాలక్ష్మి బాగుంటుంది సార్. మొత్తం పోసాయి 1.5 కదా. మహాలక్ష్మి ఇట్లా బాగుంటుంది. మహాలక్ష్మి కూడా బాగుంటుంది. మామూలుగా హోటల్కి ఎక్కువ వాడేది ఏం వాడతారు? మహాలక్ష్మి. కేజీన్నర ఇడ్లీ రవ్వ, 1/2 kg మినపగుండ్లు తీసుకున్నామండి. ఇప్పుడు ఎంతసేపు నానబెట్టుకోవాలి? ఒక 1 అవర్ సార్. 1 అవర్ నానబెట్టుకుని తర్వాత గ్రైండింగ్ చేసుకోవాలి. మనం గ్రైండింగ్ చేసేది కూడా చూపించాలి. ఇంకొకటి సాయి, ఇడ్లీ అనేసరికి బండి మీద ఉన్న టేస్ట్ రెస్టారెంట్లో మామూలుగా పెద్ద పెద్ద హోటల్స్లో ఎందుకు రాదు? అదే కొంచెం కడగకుండా ఇది మన ఇడ్లీ, మన ఏదంటే బండి మీద ఇవి మినీ నార్మల్ వేస్తాం సార్. మనం కూడా ఈరోజు చిట్టి ఇడ్లీ ప్లస్, అంటే చిట్టి ఇడ్లీ అంటే మరీ చిట్టి కాదు, అవి కూడా చూపిద్దాం. చిట్టి ఇడ్లీ చూపిద్దాం, బండి ఇడ్లీ చూపిద్దాం. బండి ఇడ్లీ ఏంటంటే రన్నింగ్ ఉంటుంది కదా సార్. రెస్టారెంట్ ఏంటంటే బ్రేక్ ఉంటుంది, దాని నుంచి వేడే పెట్టి చల్ల పెట్టేలోపు అది గట్టి అయిపోతుంది కొంచెం. అలా కాకుండా మనకు బండి ఇడ్లీ, చిట్టి ఇడ్లీ, తవ్వ ఇడ్లీ అయితే మనం ఒక వీడియో చేద్దాం. పెద్ద ఇడ్లీ బెంగళూరు టైప్లో అది ఒక వీడియో చేద్దాం. ఇప్పుడైతే ఓన్లీ మనం తవ్వ ఇడ్లీ, చిట్టి ఇడ్లీ, బండి ఇడ్లీ 2 చూపిద్దాం. ఒకటి రెస్టారెంట్ ఇడ్లీ, ఇది కూడా చూపిస్తాం. ఓకే సాయి, రెడీ చేసుకుందాం. మనమైతే కొలతలు తీసుకున్నాం సాయి. ఒకటి ఇడ్లీ స్మూత్గా రావడానికి, అండ్ ఇలా పట్టుకుంటే మంచి స్మూత్గా ఉండాలి, మంచిగా వైట్గా ఓపడాలి. ఇప్పుడు నువ్వు ఇడ్లీ ఏం చేస్తావు? ఇప్పుడు రవ్వ మంచిగా కడగాలి సార్. రవ్వ ప్రాసెస్ చెప్తున్నా. క్రైసెస్ వేసుకోవాలి. దొడ్డుప్పు వేసుకోవాలి. ఎంత? 2 స్పూన్స్ వేసుకోవాలి. 2 స్పూన్స్. ఈ టేబుల్ స్పూన్ అండి, టీ స్పూన్ కాదు, టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అంటే 30 గ్రాముల వరకు పట్టింది. అవును సార్. ఇప్పుడు దీనివల్ల ఏంటి ప్రయోజనం? కడగాలి సార్ మంచిగా. ఎంత మంచిగా కడిగితే అంత మంచిది. ఎంత బాగా కడుగుతే అంత మంచిది. అంటే 3 లేక 4 కానీ 5 కానీ 6 సార్లు కడగొచ్చు, కానీ చాలా నీట్ గా మంచిగా కడగాలి సార్. మంచిగా విండాలి సార్, ఫ్రెష్ గా, వాటర్ లేకుండా విండాలి. ఫ్రెష్ గా ఒక గుడ్డ పెట్టుకొని, చిన్న ఏదో ఉంటాయి కదా, ఒక గుడ్డ కట్టుకొని వంపేసుకోవాలి. మనం మినపప్పు గ్రైండింగ్ అయ్యేలోపు ఇదన్నీ నీళ్ళు ఒడుస్తాయి సార్. మినపప్పు గ్రైండింగ్ లోపు నీళ్ళన్నీ ఒడుస్తాయి. ఇప్పుడు ఆ విధానం కూడా మనం చూపిద్దాం. నెక్స్ట్కి వెళ్దాం. ఇప్పుడు నానే తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాం. మినిమం ఎంతసేపు నానాలి? 1 అవర్ సార్. ఇంకెక్కువ నానబెట్టుకునే ప్రాబ్లం ఉంటుందా? ఏం ప్రాబ్లం. మినిమం మన హోటల్లో ఎంతసేపు నానబెట్టుకుంటాం? 1 అవర్, 2 అవర్స్ అట్లా. నెక్స్ట్ ఒక 2 అవర్స్ దాకా ఆపుతున్నాం. 2 అవర్స్ తర్వాత స్టార్ట్ చేద్దాం ఇంకా మళ్ళీ వీడియో. పోస్తున్నా సార్. పోయండి సాయి, సాయి. ఓకే సాయి, మినపప్పు కూడా నానబెట్టుకోవాలి. 2 నానబెట్టుకుంటున్నాము. మునిగేంత వరకు నానబెట్టుకున్నాం. సాయి, ఇంకొక డౌట్, అంటే వాళ్ళు అడిగే డౌట్ నేను క్లియర్గా చెప్తున్నాను. చెప్పండి. ఇప్పుడే మనం కడుగాల, తర్వాత మనం నానబెట్టిన తర్వాత నీట్గా కడుక్కోవాలి. నానబెట్టినాకనే ఉండు అనేది తేలుతుంది సార్. మంచిగా ఇట్లా రుద్దుకోవాలి. రవ్వ అనేది ఇట్లా రుద్దుకుంటూ కడగాలి. ఇప్పుడు అది ఇట్లా చూపిస్తే చూపించాలి. ఒక 2 అవర్స్ తర్వాత మనం ఇప్పుడు నానబెట్టాక ఒక 2 అవర్స్ నానబెడదాం. నానబెట్టి కడిగేటప్పుడు మనం అప్పుడు ఒక వీడియో, చిన్న వీడియో. ఓకేనండి.
2 గంటల తర్వాత మళ్ళీ మేము స్టార్ట్ చేస్తున్నామండి. సాయి ఇప్పుడు నీట్గా వాష్ చేసావా? అవును సార్, చేసి అంటే ఎన్నిసార్లు కడిగావు? 3-4 టైమ్స్ సార్. 3-4 టైమ్స్ కడిగావు. ఇప్పుడు పిండి వేరు ఇది వేరు 2 కడిగేసావు. ఇప్పుడు ఎలా పిండుకోవాలో చూపించు. రవ్వ ఎలా పిండుకోవాలో ఇప్పుడు చూపించు. దగ్గర వాటర్ కొన్ని పెట్టుకొని ఇలా బాగా ఇట్లా రుద్దాలి సార్. బాగా స్ప్రెడ్ చేసి బాగా ఇట్లా రుద్దాలి. ఇలా రుద్దాలి. ఇలా రుద్దితే రవ్వ మీద ఉన్న వండు మొత్తం వెళ్ళిపోతుంది. రవ్వ మీద ఉన్న వండు మొత్తం వెళ్ళిపోతుంది. దీనివల్ల ఏంటిది ప్లస్ ఏంటిది? ఇడ్లీ మంచిగా వస్తుంది, స్మూత్ వస్తాయి. బట్టకు అనేది అతుకొస్తుంది సార్, మనకు కలర్ అనేది రాదు, వైట్గా వస్తుంది ఇడ్లీ. వైట్గా నీట్గా వస్తుంది, మన క్లాత్కి అనేది ఇడ్లీ అనేది అతుక్కోదు. ఓకే, ఇప్పుడు వేసే విధానం కూడా చూపించు ఒకసారి. ఓకే, ఇలా ఎంతసేపు కడగాలంటే 3 times 4, ఇది 4 times కడగాలి సార్. ఇలా 4 times నువ్వు కడిగేసావు ఆల్రెడీ. నువ్వు ఎంత మంచిగా కడిగితే అంత. ఇలా 4 times కడిగి ఇక్కడ పెట్టి మళ్ళీ చూపిస్తున్నాం మనం ఒకసారి. ఇప్పుడు పిండుకునే చూపిస్తావు ఒకసారి. చూపిస్తా. సరిపోయి ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకోవాలి. బాగా గట్టిగా పిండాలి సార్, వాటర్ వెళ్ళిపోయి గట్టిగా పిండాలి. ఒక్క చుక్క వాటర్ కూడా ఉండొద్దు అంటావు? ఉండొద్దు సార్, గట్టిగా ఉండాలి. ఓకే, ఇప్పుడు మీరు చూసుకోవచ్చండి ఇంత గట్టిగా ఉంది పిండి. ఉప్పేసి కడితేనే తెల్లగా అవుతుంది. ఉప్పేసి కడితేనే తెల్లగా అవుతుంది. మనం కావాలను ఎవరైనా బట్ట మన చున్నీ టైప్ అట్లా ఉంటాయి కదా, మంచిగా కట్టుకొని చున్నీ కానీ ఏదైనా తెల్ల క్లాత్ కట్టుకొని తాడు కట్టేసి వంపినా ఉప్పుకోవచ్చు. ఓకే ఓకే ఓకే. మనకు తక్కువ ఉంది కదా ఇప్పుడు, చేతితో పిండుతున్నాం. ఓకే, మనకు తక్కువ ఉంది కాబట్టి చేతితో పిండుతున్నావు. 7 కిలోలు ఉన్నప్పుడు 20 కేజీలు 17 కిలో ఉన్నప్పుడు క్లాత్తో చేసుకుంటే బెస్ట్. మనదైతే తక్కువ ఉంది కాబట్టి మామూలుగా ఇట్లా పిండుతున్నాం అంతే, చేతితో పిండుకుంటున్నాం. రవ్వ అయితే వాటర్ పోయేంత వరకు ఇలా మొత్తం తీసేసామండి. ఇప్పుడు చూసుకోవచ్చు ఎంత పొడి పొడిగా ఉందో. ఈ విధంగా ఉండాలి రవ్వ అనేది, ఎంత పొడిగా ఉందో ఇప్పుడు చూసుకోవచ్చు. ఇప్పుడు గ్రైండింగ్ చేసుకున్నామండి. పలుకులో ఇప్పుడు గ్రైండింగ్ అయితే రెడీ చేస్తున్నామండి. సాయి ఫస్ట్ వేసేయాలి సార్ మినపప్పు వేసేయాలి, మినపగుళ్ళు వేసేయాలి, నానబెట్టిన మినపగుళ్ళు వేసేయాలి. హాఫ్ కేజీ కదా, హాఫ్ కేజీకైనా బాగానే వచ్చింది సాయి. 700 వేసుకొని వాటర్ సార్ లైట్గా వాటర్ వేసుకోవాలి. లైట్గా వాటర్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. వేసుకోవాలి లైట్గా. ఇప్పుడు మళ్ళీ కొన్ని వాటర్ వేసుకుంటున్నావా? టైట్ అయిపోతే వేసుకోవాలి, కొంచెం టైట్ అయిపోతే టైట్ని బట్టి మనం వేసుకోవాల్సి ఉంటుంది వాటర్. వేసే కొద్దీ పిండి అనేది పొంగుతుంటుంది సార్. వేసే కొద్దీ పిండి అనేది పొంగుతుంటుంది. మరి ఈ వాటర్ అయితే లూజ్ కావద్దు. ఇడ్లీ పిండి కొంచెం ఓకే, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు రవ్వలు వేసుకోవాలి సార్. ఇప్పుడు రవ్వలు వేసుకోవాలి, డైరెక్ట్ వేసుకోవచ్చు. రవ్వలో డైరెక్ట్ వేసుకోవాలి. పిండి అనేది రుబ్బింగ్ అయిపోయిందండి. రవ్వ కూడా ఇప్పుడు కలుపుకుంటున్నాం. సాయి నెక్స్ట్ ఏం చేద్దాం? సరే మిక్సీ చేసాలి సార్. ఈ రెండు బాగా మిక్స్ చేయాలి, మంచిగా మిక్స్ చేసుకోవాలి. మినపగుండ్లు రవ్వ రెండు కలవాలి, మంచిగా కలవాలి. బాగానే సాయి, హాఫ్ కేజీకి దీనికి బాగానే మినపగుండ్లకు రవ్వకు. నానబెట్టిందని పొంగుద్ది. మనకు నువ్వు ఏం చేసినా సాయి ఇడ్లీ అనేది అయితే స్మూత్గా రావాలి. అసలు మన బండి ఇడ్లీ టేస్ట్ బాగుంటుంది, ఆ టైపులో రావాలి. మనం ఇంకొకటి చిట్టి ఇడ్లీ కూడా చూపించాలి దీంట్లో. చిట్టి ఇడ్లీ, ఇంకొకటి అదే బండి ఇడ్లీ, రవ్వ ఇడ్లీ కూడా ఒకటి చూపిద్దాం. ఇది కూడా చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి చిట్టి ఇడ్లీ అండి. ఇది వచ్చేమో బండి టైప్ ఇడ్లీ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏ టైప్ సాయి?
రవ్వ ఇడ్లీ సార్, రవ్వ ఇడ్లీ మన బెంగళూరు ఫేమస్. బెంగళూరులో దీని నుంచి చేస్తాం కదండి, మామూలుగా పొడులేసి నెయ్యి వేసి చేస్తాం కదా, అది కూడా ఇప్పుడు మేము ఒక వీడియో చేసి చూపిస్తామండి. మొత్తం ఈ 3 రకాల ఇడ్లీలు మేము చూపిస్తాం. ఒకవేళ పిండి టైట్ ఉందనుకోండి, కొన్ని వాటర్ వేసుకొని లూజ్ చేసుకోవచ్చు. పిండి టైట్ ఉంటే ఏమైందంటే ఇడ్లీలు అనేది చాలా గట్టిగా వస్తుంటాయి. ఇదొకటే మీరు చూసుకోండి జరా, అంతే. ఇడ్లీ చాలా గట్టిగా ఉంటుందని అంటుండగా మెయిన్ కారణం ఇదే అండి. ఎంత పిండి కొంచెం లూజ్ ఉంటే అప్పుడు బాగా వస్తాయి, మరీ లూజ్ కాదండి, కొంచెం లూజ్ ఉంటే మంచిగా వస్తాయి అంతే. ఇప్పుడు పిండి అయితే కొంచెం గట్టిగా ఉందండి, కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాం. మీకు ఎంత లూజ్ రావాలో కూడా ఇప్పుడు మేము చూపిస్తాం. పిండి గట్టి ఉంటే ఇడ్లీలో గట్టిగా వస్తుంది సార్. పిండి గట్టిగా ఉంటే ఇడ్లీలు గట్టిగా వస్తాయి, అదే మనం చెప్పేది. ఒకటే సాయి ఇడ్లీ అనేది ఎట్లా ఉండాలంటే మన దూదిలాగా ఉండాలి, స్మూత్గా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండాలి. ఆ విధంగా ఉంటేనే ఇడ్లీ బాగుంటుంది. ఇంకొకటి ఆ ఇడ్లీ కూడా ఇంకొక విషయం ఏంటంటే వేడి తింటేనే బాగుంటుందిలే, అప్పటికప్పుడు తింటేనే. ఒకవేళ లేట్ అనుకో గట్టిగా అయితే ఉంటుంది ఇడ్లీ కూడా. ఈ విధంగా ఉండాలండి, మరీ లూజ్గా ఉండకుండా మరీ టైట్గా ఉండకుండా ఈ విధంగా కూడా సరిపోతుంది. ఇలా పట్టుకుంటే చేతికి ఇలా జారుతుండాలి, అట్లానే మరీ ఎక్కువ లూజ్ అవసరం లేదు, లూజ్ చేయొద్దు, సరిపోద్దండి. ఈ విధంగా కూడా సరిపోతుంది. నేనైతే ఇడ్లీ పాత్ర తీసుకున్నానండి. ఈ ఇడ్లీ పాత్రలో ఈ చిట్టి ఇడ్లీ ఇందులో వచ్చేటట్టు, ప్లస్ బండి ఇడ్లీ, ప్లస్ మన పెద్ద ఇడ్లీ ఉంటుంది కదండి, మన తవ్వ ఇడ్లీ, ఆ టైప్లో పెద్ద ఇడ్లీ, ఆ 3 పాత్రలు వచ్చేటట్టు ఈ సెటప్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే ఇందులో చిట్టి ఇడ్లీ, బండి ఇడ్లీ 2 వేసి మీకు చూపిస్తామండి. ఇంకా పోతే పెద్ద ఇడ్లీ ఉంటుంది కదండి, తవ్వ ఇడ్లీ, అవి ఎలాగొస్తాయి యాడ్ మసాలా కూడా ఒక వీడియో చేసి చూపిస్తాం. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకున్నాం, మీరు చూడొచ్చండి. కొన్ని ఇక్కడి వరకు వాటర్ పోసుకుని ఉన్నాయి, ఈ ప్లేస్ వరకు వాటర్ పోసుకున్నామండి. కొంచెం వాటర్ పోసుకొని ఇప్పుడు గ్యాస్ ముట్టించి వేడి చేసుకోవాలి. ఈలోపు వాటర్ అయితే రెడీ అయిపోతాయండి. ఈలోపు ఇడ్లీకి సంబంధించిన సాల్ట్ అన్నీ మనం రెడీ చేసుకుందాం, కొలతలతో సహా మళ్ళీ మీకు క్లియర్గా చెప్తామండి. ఇప్పుడు ఇడ్లీ పిండిలోకి సాల్ట్ కలుపుతున్నామండి. ఫస్ట్ అయితే మేము 40 గ్రాముల వరకు తీసుకున్నాం, ఇంకేదైనా పడితే మేము చెప్తాం. ఒకవేళ పట్టలేదంటే మాత్రం ఈ 40 గ్రాములతో వచ్చినట్టే అండి. ఇప్పుడు ఎంత లాస్ట్ కొంచెం టేస్ట్ చెప్తాం. ఇప్పుడైతే ఇడ్లీలు వేస్తున్నామండి. ఇడ్లీ కంటే ముందుగా ఇడ్లీ క్లాతులు మీరు చూసుకోవచ్చు, కొద్దిసేపు తడి చేసి మొత్తం పిండామండి, వాటర్ మొత్తం పిండాము. ఈ విధంగా ఉండాలి. ఇది వచ్చేసి కాటన్ క్లాత్. వేసాయి మొత్తం కాటన్ క్లాత్ కొంచెం నీట్గా తడుపుకొని నానబెట్టుకొని అప్పుడు వాటర్ మొత్తం తీసేసి దీని నుంచి వేసుకోవాలి. మేము చూసుకోవచ్చు ఇక్కడ సైడ్ లెంబడి కూడా నీట్గా కుట్టుకున్నామండి. దీన్ని నీట్గా కుట్టి దాన్ని సరిపోయేటట్టు సెట్ చేసుకున్నాం. ఈ సైడ్ లెంబడి మొత్తం కుట్టుకున్నాం, మొత్తం దీంట్లోకి సరిపోయేటట్టు సెట్ చేసుకున్నాం మొత్తం. 2 ఇంత పొడుగు ఉండాలండి. ఇంకొకటి ఇది దీనికి డబల్ తీసుకోవాలి, ఇది క్లాత్ అనేది వేసేటప్పుడు దీని పైనుంచి ఇట్లా వేస్తాం కదండి, అందుకోసం. ఇప్పుడు ఇడ్లీ వేస్తున్నాం. సాయి ఇది ఏ ఇడ్లీ వేస్తున్నాం ఇప్పుడు? ఫస్ట్ బండి ఇడ్లీ సార్. బండి స్మూత్గా వస్తుంది కదండి చిన్న ఇడ్లీ, ఆ ఇడ్లీ వేస్తున్నాం ఫస్ట్. అది వేసేది కూడా ఒకసారి చూపించవా ఎలా వేయాలో? ఓకే. ఇంకా మరీ ఈ మధ్యన మరీ చిన్న సైజు, మరీ చిన్నగా ఇస్తున్నారు. అవును, మామూలుగా అంత చిన్న సైజు వేసాయి. ఒకప్పుడు కొద్దిగా బండి మీద అంటే కొంచెం పెద్దగా వచ్చాయి, మరి ఈ మధ్యన సైజు చిన్నగా అవుతున్నాయి. ఇప్పుడు చూసుకోవచ్చండి, ఇది బండి ఇడ్లీ మోడలు. ఇప్పుడు క్లాత్ పైనుంచి వేసుకోవాలి. ఓకే. వాటర్ అయితే బాగా వేడెక్కినాయండి. మరీ నిండుగా పెట్టుకోవాల్సిన అవసరం అయితే వాటర్ లేదు కదా. మనకు ట్రేకి ఎంత గ్యాప్ ఉండాలి? గ్యాప్ అవసరం లేదు కదా. ఓకే, గిరాకీని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఫస్ట్ వాయి పెట్టేసామండి, 2 ట్రేల వరకు పెట్టేసాము. ఒకటండి, మీకు ఇంట్లో కూడా ఈ కొలతలు ఉపయోగపడతాయి. ఇప్పుడైతే చిట్టి ఇడ్లీకి రెడీ చేస్తున్నామండి. చిట్టి ఇడ్లీకి ముందుగా ఈ హోల్స్లలో మొత్తం ఆయిల్ చేసుకోవాలి. అంటే మరీ ఎక్కువ కాదండి, జస్ట్ వాటికి లైట్గా ఉండాలి అంతే. ఆయిల్ ఉండాలి, ఏదో ఉందా లేదన్నట్టు ఉండాలి అంతే.
దీనికి క్లాత్ అవసరం లేదండి, చిట్టి ఇడ్లీ క్లాత్ అవసరం లేదు. కానీ చిట్టి ఇడ్లీ టేస్ట్ బాగుంటుందండి, కాకపోతే ఓపిక ఉండాలి వేయడానికి, కానీ టేస్ట్ బాగుంటుంది, మీకు తెలియదు కాదు. చాలా కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు ఈ చిట్టి ఇడ్లీకి. ఇక చిట్టి ఇడ్లీ వేద్దాం సాయి. ఓకే, ఆయిల్ రుచుకున్నాం సార్, స్పూన్ తోటి వేసుకోవాలి. ఓహో, ఆయిల్ రుద్దుకున్న తర్వాత ఒక స్పూన్తో వేసుకోవాలి. కానీ ఈ రేట్ ఎక్కువ ఉంటాయి సాయి. అవును సార్, సాంబార్ వేసుకొని మంచి ట్రెండ్ అవుతున్నాయి కూడా ఈ చిట్టి ఇడ్లీ. సాంబార్ వేసుకొని ఇది వేసుకొని తినాలి. అవును, సాంబార్ వేసుకొని తినే ఇట్లా చూపిద్దాం. ఓకే, మా దాంట్లో ఆల్రెడీ సాంబార్ రెసిపీ కూడా ఉంది, ఉడిపి సాంబార్ రెసిపీ ఉంది, అన్ని సో రెస్టారెంట్ సాంబార్ కూడా ఉంది మన దాంట్లో. వీటితో ఇంకా పునుగులు కూడా వేయచ్చండి. ఈ పునుగుల వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను మీకు, ఎలా చేయాలి. ఇంకో ఇడ్లీ తర్వాత ఇంకేమొస్తుంది, పెద్ద ఇడ్లీ. ఆ ఇడ్లీ కూడా పెద్ద ఇడ్లీ ఎలా వస్తుంది, తవ్వ ఇడ్లీ, అవన్నీ మేము చెప్తామండి. ఛానల్ ఇలా అనుకుంటే సమానంగా వచ్చేస్తుంది మంచిగా, ఇట్లా కదిలిస్తే. పెట్టేసాయి ఇడ్లీ, చిట్టి ఇడ్లీ. ఇది బ్యాక్ సైడ్ ఉంది. మనకు సుమారుగా ఎంత టైం పట్టొచ్చు సాయి? 10-15 మినిట్స్ మధ్య. 10-15 మధ్యన. అది స్టీమర్ ఇట్ అయితే 5 మినిట్స్. ఆ స్టీమర్ అంటే 5 మినిట్స్. స్టీమర్కి మనకు మామూలు ఎక్కువ తొందరగా వచ్చేస్తుంది అట్లా. ఇప్పుడైతే ఇడ్లీలు అయిపోయాయండి. ఒక 15 నిమిషాల తర్వాత మేము తీస్తున్నాము. సాయి 2 అయిపోతాయిగా, చిట్టి ఇడ్లీ అయితే 2. తీసాయి. ఫస్ట్ బండి ఇడ్లీ తీసాయి. ఫస్ట్ బండి ఇడ్లీ చెక్ చేద్దాం. బండి ఇంట్లో ఒకటి, చిట్టి ఇడ్లీలో 2 సాయి. మనకు ఇప్పుడు ఇడ్లీ అయిపోయినాయి ఎట్లా తెలుసుకోవాలి? ఇది దాంతో వస్తాలి సార్, లేదంటే మనం చించి చూసుకోవాలి, తీసి మలిపేసి. ఒక ఇడ్లీ చూద్దాం మామూలుగా. గుడ్డ ఇట్లా మలుపుకోవాలి సార్. బాగా వచ్చినాయి సాయి, చాలా బాగా వచ్చినాయి. చించుకొని చూడాలి మెత్తగా ఎంత. ఓకే, పర్ఫెక్ట్ వచ్చినాయి సాయి. చిట్టి ఇడ్లీ కూడా ఒకసారి చూద్దామా? చూద్దాం. ఇలా తీయాలి సార్ చిట్టి ఇడ్లీ. ఒక ఇడ్లీ మొత్తం జిస్టి. ఇడ్లీ అయితే కంప్లీట్ అయిపోయినాయండి. మీకు పూర్తి కొలతలతో సహా చెప్పేసాము. సాల్ట్ మాత్రం సేమ్ 40 గ్రాములే పట్టిందండి, ఇంకెక్కువ పట్టలేదు. మొత్తం మీద కూడా సాయి మనకు ఎన్ని ట్రేలు ఇడ్లీ వచ్చాయి మొత్తం అంటే బండి ఇడ్లీ చూసుకుంటే మాకు 11 ట్రేలు దాకా వచ్చాయి. దాని 11 ట్రేలు కాకుండా మేము వేసిన కొలతలకు ఇంకొక 2 మాత్రం చిట్టి ఇడ్లీ కూడా వచ్చాయండి. సాయి ఇప్పుడు తిరిగి చూపించి ఇడ్లీ ఎలా వచ్చాయి ఒకసారి. తిరిగాలి సార్ ఇది. తిరిగేసేసి ఓకే, ఈ సైజు వచ్చాయండి. అంటే దీంట్లో వచ్చేసి 9 ఉన్నాయి, 9 ఇడ్లీలు ఉన్నాయి. అంటే మనకు 11 ట్రేలు వచ్చేసాయి. మీరు చూసుకోవచ్చు, 11 ట్రేలు కాకుండా మళ్ళీ 2 చిట్టి ఇడ్లీ కూడా వచ్చేసాయండి. ఓకే, మీరు చూసుకోవచ్చండి ఇడ్లీ. ఇదేనండి బండి ఇడ్లీ చేసే. ఎంత ఉన్నాయి సార్? చాలా స్పాంజ్ లాగా బాగా వచ్చినాయి సాయి. మీరు చూసుకోవచ్చండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉన్నాయి, ఊడిపోతున్నాయి ఇట్లా పట్టుకుంటే. ఆ విధంగా ఉన్నాయి. ఇంకా చిట్టి ఇడ్లీ కూడా చూపిస్తానండి. ఇది చిట్టి ఇడ్లీ, ఇది వచ్చేసి చిట్టి ఇడ్లీ. చూడండి ఎంత స్పాంజ్, నోట్లో వేసుకుంటే కరిగి. ఇకపోతే వెడల్పు కూడా చూసుకోవచ్చండి, మందం కూడా ఈ సైజు వచ్చేసాయి. మందం కూడా
ఇది వచ్చేసి వెడల్పు, ఇది వచ్చేసి మందం. దీనికి తోడుగా చిట్టి ఇడ్లీ ఎంత వచ్చిందో అది కూడా చూపిస్తాను. ఇది చిట్టి ఇడ్లీ అండి, ఇది పెద్ద ఇడ్లీ. ఈ రెండు మీరు చూసుకోవచ్చు, ఈ రెండు మేము ఇప్పుడు వేసాం, చిట్టి ఇడ్లీ పెద్ద ఇడ్లీ. ఇకపోతే తవ్వ ఇడ్లీ కూడా ఉంటుందండి, అది కూడా మేము చేస్తాం తవ్వ ఇడ్లీ. ఇది వచ్చేసి తవ్వ ఇడ్లీ, ఈ తట్ట ఇడ్లీ. ఇది ఎలా చేస్తారు అనేది మొత్తం మేము క్లియర్గా మళ్ళీ ఒక వీడియో చేస్తాం. బెంగళూరులో ఉంది కదండి తట్ట ఇడ్లీ అని, కారపొడి జల్లడం అలాంటివి కూడా మేము ఇప్పుడు చేస్తాం. సాయి చిట్టి ఇడ్లీ అయిపోయింది, బండి ఇడ్లీ అయిపోయింది. మన రెస్టారెంట్ కూడా కొంచెం పెద్దగా వేసుకుంటే సరిపోతుంది. ఇకపోతే బెంగళూరులో ఫేమస్ ఉన్న తట్ట ఇడ్లీ, అవి మనం కూడా కొలతలు తీయాల్సిన బాధ్యత మన మీద ఉంది. మనం త్వరలో అది కూడా అప్లోడ్ చేయాలి. వీలైనంత తొందరగా చాలా స్పీడ్గా చేయాల్సిన అవసరం ఉంది. చాలా బాగుంటాయి ఇడ్లీ కూడా. ఒక ఇడ్లీ ఇంత పెద్దగా వస్తుంది. ఆ ఇడ్లీ ఎలా చేయాలి, దాని కొలతలు అనేది కూడా ఆ ప్రాసెసింగ్ చెప్దాం. ఇంకా ఇడ్లీలో ఏమైనా రకాలు ఉంటాయా? రాగి ఇడ్లీ చేద్దాం ఒకటి. ఇంకేం చేద్దాం? మసాలా ఇడ్లీ ఉంటుంది. మసాలా ఇడ్లీ, ఇవి కూడా మేము త్వరలో చూపిస్తామండి. ప్రతి ఒక్క రెసిపీ విత్ కొలతలతో సహా. అలాగే ఛానల్ చూస్తున్నవారు, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు ఆన్లైన్ క్లాస్ కూడా ఏది అవసరం లేదు, పూర్తి కొలతలతో చెప్తున్నాము. మా ఎన్నో హోటల్లో చేస్తుంటే ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో మీరు ఆలోచించవచ్చు పూర్తిగా. ఇంకా మీకు ఏదన్నా కావాలంటే కూడా మీరు కామెంట్ చేయొచ్చండి. థ్యాంక్ యూ అండి. సాయి, నెక్స్ట్ రెసిపీ మనం ఏం చేద్దాం ఇప్పుడు? టమాటా చట్నీ పునుగులు నెక్స్ట్ అప్లోడ్ చేస్తాం, మీరు చూసుకోవచ్చండి. థ్యాంక్ యూ అండి. లైక్ మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు, షేర్ మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అండి.